హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హైజేశ్విని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఈరోజు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదరాలి అంటే కనుక మనకి బొటిక్స్లో ఏవేలాగైతే చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో చేస్తూ కట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈరోజు మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్కి ఉండేలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా పెట్టుకోవాలి. అలాగే మీరు కట్ చేయాలనుకున్న బ్లౌజు స్ట్రైట్ కట్ బ్లౌజా లేదంటే క్రాస్ కట్ బ్లౌజా అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు స్ట్రైట్ కట్ చేయాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలండి. లేదు మనం కట్ చేయాలి అనుకున్నది క్రాస్ కట్ అయితే కనుక ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా క్రాస్గా అయితే పెట్టుకుని ఈ క్రాస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్రాస్ కటింగ్ కోసం మనం ఇలా బ్లౌజ్ని క్రాస్గా అయితే పెట్టుకుని సెట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ నెక్ అనేది కట్ చేయలేదండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను అన్నాను. తర్వాత నేను ఈ వర్క్ చేసుకుందామని మర్చిపోయి అయితే ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసాను. మీరు ఈ బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఈ కొలతలు అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే మనకి ఈ క్లాత్ మీద సెట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే కన్ఫ్యూజ్ కూడా ఉండదండి. సో ఇప్పుడు మనం ఇలా క్రాస్గా పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఈ నెక్ కటింగ్ ఏదైతే ఉందో అక్కడ డ్రా చేయకండి. నేను మర్చిపోయి అయితే డ్రా చేశాను. అంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుందని డ్రా చేయొద్దు అంటున్నాను. ఇలా మొత్తం అంతా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఈ మనకి చంక డౌన్ ఉంది కదండి, ఆ పాయింట్ దగ్గర ఫింగర్ తోటి ఇలా పట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక చిన్న మార్క్ అయితే చేసుకోండి. ఇలా చిన్న మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత ఈ బ్యాక్ నెక్ దగ్గర ఉన్న పాయింట్కి ఈ కార్నర్ నుంచి ఇలా ఒక లైను, ఈ షోల్డర్ దగ్గర నుంచి అయితే ఒక లైను అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ కింద నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. మనం ఇలా డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాము అంటే మిడిల్లోకి వెళ్ళేసరికి కొంచెం హెచ్చుతగ్గులు అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా అయితే మనం ఒక 2 ఇంచెస్కి ఇలా 2-3 చోట్ల మనం మార్క్ చేసుకుని ఈ మార్క్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి, హెచ్చుతగ్గులు అనేది లేకుండా మనకి సమానంగా అయితే వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద నుంచి 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ సైడ్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఈ 2 ఇంచెస్ దగ్గర అయితే మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే కనుక మామూలుగా మనం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది బ్లౌజ్ సైజ్ వచ్చి చిన్న సైజు కదా, సో ఎక్కడి నుంచి తీసుకోవాలనేది మీకు ఐడియా లేకపోతే ఇలా మిడిల్ దాకా ఇలా ఒక పెట్టుకుని అక్కడ నుంచి మీరు ఒక 1/2 ఇంచ్ కిందకి అనేది మార్క్ చేసుకోండి. మీది 30 సైజు బ్లౌజ్ అయ్యుండి మీరు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక ఒక 1 ఇంచ్ కిందకైతే మార్క్ చేసుకోండి. లేదంటే ఎవరికైనా సరే 1/2 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజు బ్లౌజ్లు అయితే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవును మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఎవరికైనా సరే 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే 2.35 దగ్గర మార్క్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ పైకి కలుపుకున్నాం చూసారా, అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకుందామండి. ఈ ఫ్రంట్ అండ్ నెక్ డౌన్ మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజు బ్లౌజులకి 6-6.5 అయితే సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే 6.5-7 అయితే సరిపోతుంది. సో ఇక్కడ నాది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 6.5 వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు చిన్న చిన్న పాయింట్స్ అనేవి కనుక మనం కరెక్ట్గా పట్టుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. సో ఇక్కడ నేను 6.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ కార్నర్ నుంచి ఇలా పైకి అయితే కలిపేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు
ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మనకి ఫ్రంట్ ఈ వెడల్పు అనేది మీకు 2.5 అయితే సరిపోతుందండి. 2.5 లేదంటే 2.35 అయితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2.5 అయితే తీసుకున్నాను. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసమే నేను ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేయొద్దు అంటున్నానండి. బ్యాక్ నెక్ కట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ కింద బాక్స్ అనేది వచ్చింది కదా, సో ఈ బాక్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనేసి, కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్ అయ్యేంత వరకు కూడా. సో ఈ బాక్స్ అలా కట్ చేయలేదు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఈ ఎడ్జ్ పాయింట్ అని చూసారా, ఇది ఒక్కటే లైన్ వస్తుంది. ఈ ఒక్కటే లైన్ వచ్చినప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ బాక్స్ అనేది రాదు. ఇది రాలేదనుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదన్నమాట. సో అందుకని మీరైతే బ్యాక్ నెక్ అనేది కట్ చేయకండి, సరేనా. ఇప్పుడు మనం ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందామండి. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మీరు ఈ లోపల నెక్ మీకు ఏది కావాలి అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి ఆది బ్లౌజ్తో అయితే చెక్ చేసుకుందాం. ఇలా ఆది బ్లౌజ్తో చెక్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి ఖర్చు కోసం ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. లోపల నుంచి మాత్రమే ఈ లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే మనం ఖర్చుతో కలిపే బ్యాక్ పార్ట్లో మనం ఇది డ్రా చేసాం కాబట్టి లోపల నుంచి అయితే ఖర్చుకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర పాయింట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఈ విధంగా పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టీ సైడ్ ఉంటుంది కదండి, హుక్స్ పట్టీ సైడ్ తీసుకుని మనం ఇలా గనక కొలుచుకున్నాము అంటే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ ఏదైనా కొంచెం లోతు అనేది తక్కువ ఎక్కువ వచ్చినా కూడా మీరు ఇక్కడ మామూలుగా మీకు ఎలా కావాలి అనేది కనుక కరెక్ట్గా సెట్ చేసుకున్నారు అంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయిందండి. సో నేనైతే ఇంకేమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ఆది బ్లౌజ్ తోటి ఇలా చెక్ చేసుకోండి ఒక ఐడియా కోసం. ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలి కదా. సో ఇది ఎలా తీసుకోవాలి అంటే మనం ఈ బ్యాక్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, ఈ పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకుని ఈ లోతు అనేది తీసుకోవాలండి. ఏ సైజు వరకైనా సరే ఈ 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఈ పైనుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ లోతు అనేది తీసుకుని ఇలా ఒక రౌండ్గా అయితే ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్టీ పెట్టి ఇందాక డ్రా చేసుకున్నప్పుడు ఈ ఖర్చు దగ్గర ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలండి. నేను అప్పుడు మర్చిపోయాను. సో మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్నప్పుడు ఈ ఖర్చు పాయింట్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుని ఈ ఖర్చు లైన్ అనేది కూడా డ్రా చేసుకోండి. ఈ ఖర్చు లైన్ అనేది మనం ఎంత పెట్టుకున్నాం, 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో 1.5 ఇంచెస్ దగ్గర 2-3 చోట్ల అయితే ఇలా మీరు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి హెచ్చుతగ్గులు రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనం అలా పర్ఫెక్ట్గా రావాలి అన్నప్పుడు చిన్న చిన్న పాయింట్స్ కూడా చూసుకుంటూ మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కదండి. ఇలా తగ్గినప్పుడు ఏమవుతుందంటే హుక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర కొంచెం ఖాళీ అనేది వస్తుంది. ఆ ఖాళీ రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి చిన్న సైజు బ్లౌజులు అయితే 3/4 ఇంచ్ దగ్గర, పెద్ద సైజు బ్లౌజులు అయితే 1 ఇంచ్ దగ్గర ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవు మీరు 2.5 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మనం కరెక్ట్గా 3/4 పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు చెస్ట్ ఎక్కువగా ఉందని 2.5 పెట్టుకున్నారనుకోండి, అది ఒక పాయింట్ అనేది ఎక్కువ పెంచుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చి 1/4 ఇంచ్కి ఈ విధంగా ఫ్రంట్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి. ఖర్చు కోసం మనం ఇలా ఒక ఫ్రంట్కి 1/4 ఇంచ్ కనుక మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ ఈ హుక్స్ పట్టే దగ్గర అయితే మనకు అద్దినట్టుగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసేసుకోవాలి. కొత్త వారైతే మాత్రం ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్క్ చేసుకున్నాం, ఏది కట్ చేసుకోవాలి అనేది చూసుకుని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. మనం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ
మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కు, మెయిన్ డాట్ వెడల్పు దగ్గర ఒక మార్కు చేసుకున్నాం కదా, ఆ రెండింటి దగ్గర చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ పై వైపునైతే ఖర్చు కోసం ఒక మార్క్ ఇచ్చుకోండి. కింద అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా, సో పైన ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. డాట్స్ వేసుకోవడం చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ అనేది ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి అంటే ఈ టక్స్ పెట్టుకున్నాం చూసారా, ఈ 2 టక్ పాయింట్లని కూడా ఒకదానిపైన ఒకటి సమానంగా వచ్చేలాగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ప్రాసెస్ అయితే పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇదే ప్రాసెస్ అండి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక లైన్ అనేది ఈ విధంగా అయితే రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ పొడవు అనేది చిన్న సైజు బ్లౌజులకి అయితే 2.5 ఇంచులు అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఆ చెస్ట్ సైజు కొంచెం ఎక్కువగా ఉందని కనుక మెయిన్ డాట్ పెంచుకున్నారు అంటే కనుక 2.35 ఇంచుల దగ్గర అయితే పెట్టుకోండి. లేదంటే చిన్న సైజు బ్లౌజులు ఎవరికైనా సరే మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ 2.5 ఇంచుల్ని ఈ ఎడ్జ్ నుంచి ఒక లైను, ఈ మనం ఎక్కడైతే టక్ చేసుకున్నామో ఆ ఎడ్జ్కి ఒక లైను, అవతల ఎడ్జ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ సెకండ్ డాట్ని ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే పైనుంచి మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఎలా ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్ ఖర్చు కోసం అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ ఖర్చు పాయింట్ దగ్గర నుంచి ఈ కింద వరకు ఎంతైతే వచ్చిందో అందులో మనం 1/2 పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, ఎంత వచ్చిందో అందులోకి 1/2 పాయింట్ అనేది వస్తుంది కదా, సో ఈ 1/2 దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సెకండ్ డాట్ పొడవు కూడా 2.5 ఇంచులే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కింద నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్కి అటు ఇటు చిన్నగా అయితే డ్రా చేసుకోండి, దీనికి కొలత అయితే ఏమీ లేదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ పాయింట్ డ్రా చేసుకోవడం కోసం ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో మెయిన్ డాట్ పొడవు దగ్గర కింద నుంచి ఇలా ఒక పాయింట్కి మార్క్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ పై వైపుకి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్ అయితే చేసుకోవాలండి. ఇలా చిన్న టక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీ థర్డ్ డాట్ పొడవు అనేది 3.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచు యువతలకి లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అర్థం అవడం కోసం నేను ముందు యాస్టీస్గా దానిపైన అయితే ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు యువతలకి ఒక చిన్న డాట్ అనేది పెట్టుకుని యువతల నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ కూడా 3.5 ఇంచులు ఉండేలాగా మనం కొలుచుకుని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనం 3 పాయింట్లు కూడా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ కూడా ఈ చివరి ఎడ్జ్లు అనేది ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ 3 ఎడ్జ్ల మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. మీరు ఒక 4-5 బ్లౌజులు స్టిచ్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా మీకు అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి 2.5కి 1 పాయింట్ తక్కువగా అయితే ఉంది. నాకు 3 పాయింట్లు కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి. మీకు ఇది కుట్టగా అలవాటు అవుతుంది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడే కొంచెం అటు ఇటు వచ్చినా ఏమీ కంగారు పడిపోని అవసరం లేదు. సో ఇలా అయితే మనకి వచ్చింది అంటే కనుక ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ సెకండ్ డాట్కి పొడవుకి ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ చిన్న డాట్ అనేది ఇచ్చుకున్నారు అంటే కనుక మీకు చాలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి ఇది ఇంకా కట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే కనుక ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఈ విధంగా తీసుకుని మనం బ్యాక్ డాట్స్ వేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఆ చిన్నగా ఉన్నటువంటి పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే
మనకి నడుం దగ్గర మధ్యలో ఎత్తి పెట్టినట్టు రాకుండా ఫిట్ అనేది చాలా బాగా వస్తుందండి, కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఈ భుజాల దగ్గర జారకుండా ఉండటం కోసం, భుజాల దగ్గర ఫిట్గా ఉండటం కోసం ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా ఉండేలాగా ఇలా పెట్టుకుని ఈ షోల్డర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పాయింట్ దగ్గర మనకి ఈ నెక్ సైడ్ నుంచి చంక వైపుకి ఇలా 1/4 ఇంచు అనేది క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని మొత్తం వీటన్నిటిని కూడా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా మనకి ఫిట్గా అయితే ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. సో ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్కి నోట్స్ కావాలి అంటే కనుక ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా రఫ్గా ఒకటి డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ పాయింట్ ఒకటి తీసుకున్నాం కదా, సో ఈ పాయింట్ ఒకటి మార్క్ చేసుకుని ఈ రెండిటిని కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్లో నుంచి కింద నుంచి ఇది మనం ఖర్చు అనేది ముందే నోట్ చేసుకోవాలనుకున్నాం కదా, ఖర్చు నోట్ చేసుకుని ఈ కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా మీరు 2 ఇంచెస్ అని అయితే రాసేసుకోండి. ఏ సైజు వరకు అయినా సరే 2 ఇంచెస్సే. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ పెద్ద సైజు బ్లౌజ్ అయినా చిన్న సైజు బ్లౌజ్ అయినా 1 ఇంచేనండి. ఈ చివరి వచ్చేటప్పటికి 1/2 ఇంచు. ఏ సైజు వరకైనా ఇంతవరకు మనకి కామనేనండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజు కింద 2 ఇంచెస్ దగ్గర అయితే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, సో ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మీకు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక 1 ఇంచ్ దగ్గర అయితే డ్రా చేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ రాసేసుకోండి. చిన్న సైజు బ్లౌజులు ఎవరికైనా సరే 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. సో మెయిన్ డాట్ పొడవును మార్క్ చేసుకోవడం కోసం కింద నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. ఏ సైజు వరకైనా సరే 2.5 ఇంచెస్. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చి చిన్న సైజు బ్లౌజులకి అయితే 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మీది చిన్న సైజు బ్లౌజ్ అయినా కానీ కొంచెం చెస్ట్ ఉంది అంటే కనుక 2.35 దగ్గర మార్క్ చేసుకోండి. మీకు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ తగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇలా తగ్గింది అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది ఇలాగా మీరు కలిపేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ని మనం స్టిచ్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కదా, సో చిన్న సైజ్ అయితే కనుక 35 ఇంచ్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా అయితే పెట్టుకోండి. ఇలా 35 ఇంచ్కి మీరు ఒకవేళ మెయిన్ డాట్ పొడవు 2.35 పెట్టుకుంటే అక్కడ ఇంకొక పాయింట్ అనేది ఎక్కువగా పెంచుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి చంక డౌన్ దగ్గర ఈ బ్యాక్ పార్ట్ డౌన్కి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకుని ఏ సైజు వరకైనా 1/2 ఇంచేనండి, 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా అయితే ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయితే 6.5 అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే 6.5, 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఇక్కడ మీరు 2.5 అయితే పెట్టుకోండి, లేదంటే 2.25 పెట్టుకున్నా సరిపోతుంది. సో లోపల నుంచి ఖర్చుకి ఒక 1/4 ఇంచ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి. మీరు ఎలా డ్రా చేసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా అలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకున్నారనుకోండి, సెకండ్ డాట్ పొడవు అనేది వస్తుంది. సెకండ్ డాట్ పొడవు ఎవరికైనా సరే 2.5 ఇంచులు సరిపోతుందండి. సో ఇది మెయిన్ డాట్. చిన్న సైజు బ్లౌజులకి అయితే మెయిన్ డాట్ 2.5 సరిపోతుంది. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉందనుకుంటే 2.35, పెద్ద సైజు బ్లౌజులు అయితే 3 వరకు పెట్టుకోండి. ఈ థర్డ్ డాట్ వచ్చేసి ఏ సైజు వరకైనా సరే 3.5 ఇంచులు అయితే ఇది ఎలా పెట్టుకుని చూసుకోవాలనేది మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఈ మూడిట్ల మధ్యన వచ్చింది ఈక్వల్గా వచ్చేలాగా మాత్రం ట్రై చేయండి. సో ఇలా ట్రై చేశారు అంటే కనుక ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియో అనేది చూడక్కర్లేదండి. వీడియో